అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లివ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చెప్పుకుంటూ వస్తున్నారు. తద్వారా అభివృద్ధి కూడా డబుల్ ఇంజిన్ సర్కారులానే దూసుకెళ్ళిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎంత మేరకు మేలు జరుగుతుంది, ఇప్పటిదాకా జరిగినటువంటి మేలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తూ ఉందో కేంద్రంలో అదే నడవడాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ సర్కారు, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారు ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి అందే సహాయ సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు అనుకున్న విధంగానే ముందుకు వెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పుకోవాలా? ఇప్పటివరకు దాదాపు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి 9 నెలలుగా వస్తుంది దాదాపుగా. ఈ 9 నెలల సమయకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి అందినటువంటి నిధులు కావచ్చు, జరిగినటువంటి మేలు కావచ్చు, వీటన్నిటిని ఓవరాల్గా చూసుకుంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం గురించి మీరే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది. అరాచక ప్రభుత్వం దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి ప్రజలందరూ ఫీల్ అయ్యారనమాట. ప్రస్తుతానికి మనం చాలా స్వేచ్ఛా జీవితం నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ. ఎంతో హాయిగా ఉంది. ఎంత అదృష్టం అంటే మనకి సెంట్రల్లో కూడా ఎన్డీఏ కూటమి వచ్చిందనమాట. ఎన్డీఏ కూటమి పరిపాలించడమే కాక మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీల సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది కేంద్రంలో, ఎన్డీఏ గవర్నమెంట్. అది మనకు చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. ప్లస్ చంద్రబాబు గారి కృషి కూడా, చంద్రబాబు గారు మోడీ గారితో చేసే సమన్వయం, సెంట్రల్ మినిస్టర్స్తో చేసే సమన్వయం, చక్కటిగా కన్విన్స్ చేసుకురావటం, ఎంతో స్నేహపూర్వకంగా వాళ్ళతో బిహేవ్ చేయటం వలన మన ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెంటిలేటర్ నుంచి తొలగించి మామూలు రూమ్కి తీసుకొచ్చేసారు. అంటే జస్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఉంది, శాంతం వల్ల సీరియస్నెస్ పోయింది. వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని మామూలు గదిలోకి తీసుకొచ్చారు, రూమ్లోకి షిఫ్ట్ చేశారు పేషెంట్ని. ఇంటెన్సివ్ కేర్ నుంచి ఐసీయూ నుంచి మామూలు రూమ్కి, జనరల్ వార్డ్ లాగా కాకుండా మామూలు రూమ్కి. ఇంకా స్టిల్ ట్రీట్మెంట్ అవసరం అనమాట. ఎట్లా తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కనుక సహకారం చేయకపోతే మనం ఏమి ఒక్క అడుగు కూడా ముందు పడేది కాదు. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఒక్క అడుగు తీసి అడుగు వేయాలంటే వేయలేని స్థితి. ఒక్క అడుగు కూడా పడట్లా. ఏం చేయగలం? అమరావతి నిర్మించగలమా? పోలవరం నిర్మించగలమా? ఎలక్షన్లో వాగ్దానాలు చేశారు, అమరావతి ముందుకు తీసుకెళ్తామని, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామని, విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ చేయనివ్వము అని, ఇలాంటి వాగ్దానాలు చాలా చేశారు. మరి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఎలా? కేంద్ర సహకారం కావాలి. పోలవరం కేంద్ర ప్రాజెక్టే అయినా సరే గత 5 సంవత్సరాల్లో దానికి ఏమీ ముందుకు వెళ్ళాలి. మరి ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో ఏర్పడంగానే చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 12,500 కోట్లు పోలవరం ప్రాజెక్టు కేటాయించారు కేంద్రం. అది గొప్ప విజయం. అది కేంద్ర సహకారంతోనే జరిగింది. అది చంద్రబాబు గారి సమన్వయంతో, ఆయన కన్విన్స్ చేసే విధానంతో, అక్కడ ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకుని, అమిత్ షా గారిని కన్విన్స్ చేసుకుని, మాకు ఇది అవసరము, రాష్ట్రం ఇంత దెబ్బతింది, మేము అప్పుల ఊపిలో ఉండిపోయాము, మేము కోలుకోలేని విధంగా ఉన్నాము, మేము వెంటిలేటర్ మీద ఉన్నాము, దయ్యుంచి మమ్మల్ని బయటపడేయండి అని ఈయన రిక్వెస్ట్ని వాళ్ళు కూడా సానుకూలంగా ఆలోచించి చక్కగా పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. అలాగే అమరావతిలో మన గవర్నమెంట్ ఒక 5 పైసలు కూడా పెట్టే స్టేజ్లో లేదు. అప్పుల ఊబిలో ఉన్నాం. ఇంకా అసలు శాలరీస్కే చాలట్లా మన బడ్జెట్ అంతా. అలాంటి సమయంలో మరి అమరావతి ఎట్లా కట్టగలరు? చంద్రబాబు గారు కేంద్రం మీద డిపెండ్ అయ్యారు. ఆయన కన్విన్స్ చేసుకున్నారు. 15,000 కోట్లు ఏడీబీ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ రుణ సౌకర్యాన్ని ఇప్పించగలిగింది కేంద్రం మనకి, వాళ్ళ హామీతో 30 సంవత్సరాల తర్వాత తీర్చేటట్టు. అది స్టేట్ గవర్నమెంట్ కాదు, వాళ్లే తీర్చుకునేటట్టు సెంట్రల్ గవర్నమెంట్. దానికి మన మీద ఒక్క పైసా బడ్డని కూడా పడట్లా. అమరావతికి మన ప్రజలకు, ఆంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా పెట్టక్కర్లా. తర్వాత మరి హుడ్కో వాళ్ళు 11,000 కోట్లు ఇస్తున్నారు. అది కూడా కేంద్ర సహాయం ఉంటేనే కదా హుడ్కో వాళ్ళు ఇచ్చేది. తర్వాత జర్మన్ బ్యాంకు. ఇప్పుడు సఫిషియెంట్ మనీ
మన చేతిలో ప్రభుత్వం దగ్గర ఉంది అమరావతి ముందుకు వెళ్ళడానికి. ఆల్రెడీ టెండర్స్ అన్నీ 46,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచేశారు. టెండర్స్ ఫైనలైజ్ అయినాయి. రేపు మార్చి 15 నుంచి కన్స్ట్రక్షన్ బిగిన్ చేయబోతున్నారు. వితిన్ 3 ఇయర్స్లో ఈ 46,000 కోట్ల పని పూర్తి చేస్తారనే నమ్మకం అందరికీ కలిగిందనమాట. ఎందుకంటే మనకి తగినంత ధన సహాయం ఉందన్నమాట. అది కూడా పూర్తిగా కేంద్ర సహకారంతో. ఇది కూడా అమరావతి అనేది సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్. అది రేపు ఇవన్నీ అప్పులు కూడా అమరావతిలో వచ్చే ఆదాయం నుంచే తీరుస్తారు. ప్రజల మీద ఒక్క పైసా భారం కూడా, ఒక పన్ను భారం కూడా పడదు. అది అద్భుతం అనమాట. అది కేంద్ర సహాయం. అట్లా పోలవరానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు. మరి ఎలక్షన్స్లో ప్రైవేటీకరణ చేయం విశాఖ ఉక్కు అనేది ఒక సెంటిమెంట్, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల సెంటిమెంట్తో అయింది. కొన్ని మంది ప్రాణత్యాగంతో వచ్చింది. అది ఎంతో సెంటిమెంట్తో కూడింది. దాన్ని ప్రైవేటైజ్ చేస్తే ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి బాధ కలుగుతుంది అనమాట. అది చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్. అది హై క్వాలిటీ స్టీల్ తెచ్చే ప్రాజెక్ట్ అనమాట. మరి దానికి 11,400 కేటాయించారు. అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే దగ్గర 500 కోట్లు ఒకసారి, 600 కోట్లు ఒకసారి, మొత్తం 13,000 కోట్లు దానికి ఊపిరి. అది కూడా వెంటిలేటర్ మీద ఉంది. దాన్ని కూడా వెంటిలేటర్ మీద నుంచి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ కూడా దాన్ని ఓర్ కూడా దానికి కేటాయించేటట్టు ఉన్నారు. దాన్ని ఫుల్ ప్లేటెడ్గా స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తున్నారు. అలాగే రైల్వే జోన్ను విశాఖపట్నంలో గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వక ఆగిపోయింది. ప్రభుత్వం రాగానే ల్యాండ్ ఇచ్చేసింది. దానికి శంకుస్థాపన కూడా జరిగిపోయింది, వర్క్ జరుగుతుంది. దాని కింద 4 డివిజన్లు ఉన్నాయి. వాల్తేరు డివిజను, గుంటూరు డివిజను, విజయవాడ డివిజను, గుంతకల్ డివిజను. మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఒక రైల్వే జోన్లోకి వెళ్ళిపోయింది. 4 డివిజన్లు అలా రైల్వే జోన్ ఇచ్చారు. అలా ఆర్ఆర్ ప్యాకేజ్ ఏది పోలవరానికి గత 5 సంవత్సరాల్లో ఒక చిల్లు కానీ ఇవాళ ఆర్ఆర్ ప్యాకేజ్ రైతులకి అక్కడ పోలవరంలో మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశారు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది రైతులకి. అది ఎంతో ఆనందంతో ఉపయోగిపోయారు ఆ 1000 కోట్ల ప్రాజెక్ట్. అలాగే నోడ్స్, ఓర్వకల్లు నోడు, కొప్పర్తి నోడు, అలాగే శ్రీ సిటీ దగ్గర ఒక నోడు ఈ కోస్టల్లో, అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నోడ్స్ అయ్యాయి. ఇండస్ట్రియల్ కారిడార్స్ అయ్యాయి. అవి కూడా కేంద్ర సహాయమే. దానికి కూడా బడ్జెట్లో కేటాయించారు. దగ్గర 2,500 కోట్లు కొప్పర్తి, ఒక 2,000 కోట్లు ఓర్వకల్లు. మరి శ్రీ సిటీ దగ్గర, శ్రీ సిటీ కంటే పెద్ద సిటీ వస్తుంది నెల్లూరుకి శ్రీ సిటీకి మధ్యలో, అది వైజాగ్ మెడ్రాస్ కారిడార్. అది ఇలా ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్న సహాయమే. అలా కాకుండా బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని ఉంది ఒకటి. వెనకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు ఇస్తారు. గత గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వాలి. మన 2014, 2019లో 7 జిల్లాలకు ఇచ్చారు. అది వెనకబడిన జిల్లా. రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలు 3, 7 జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ అంటే జిల్లాకి 50 కోట్ల చొప్పున కేటాయిస్తారనమాట. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాను కూడా కలిపారు. కలిపి దాన్ని బుందేల్ఖండ్ ప్యాకేజ్ అడిషనల్గా తీసుకొచ్చారు. అంటే కేంద్రం ఎంత సహాయం చేస్తుందో మీరు చూడండి. ఇప్పుడు ఈ 9 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, సమర్థతతో, అనుభవం ఉంది కాబట్టి ఆయన ఢిల్లీలో ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎక్కడ ప్రాజెక్ట్స్ని తెచ్చుకోవాలి, ఎలా మనం వాళ్ళని కన్సల్ట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, మనం అప్పుల కూపులో ఉండిపోయాము, 5 పైసలు లేదు ఇన్కము, దీని ఇన్కమ్ పెంచుకోవాలంటే ఎన్ని ప్రాజెక్ట్స్ అవ్వాలి. ఇవాళ ఓవర్ నైట్ ఇవన్నీ మనకి ఇన్కమ్ రాదు. సంపద ఉంటే కానీ సంక్షేమం ఇవ్వలేము. సంక్షేమం బోల్డ్ ప్రామిసులు చేశారు చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్లో. ఎందుకంటే అరాచక గవర్నమెంట్ పోగొట్టుకోవాలంటే తప్పనిసరి ఈ సంక్షేమం అనౌన్స్ చేశారు. ఆ సంక్షేమంలో అన్నిటికంటే ముఖ్యమైనది వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్. అది చాలా అద్భుతమైందనమాట. దాన్ని ఎవరూ ఖండించలేరు. అది ఇచ్చారు. మొట్టమొదటి నెల నుంచే ఇస్తున్నారు. అది అద్భుతం. శాలరీస్ కూడా మొట్టమొదటి నెల ఇస్తున్నారు. అవి 2 పూర్తిగా సక్సెస్ అయినాయి. అది కూడా ఇళ్ళకెళ్ళి మరీ ఇస్తున్నారు. అది ముఖ్యమంత్రి నేరుగా ప్రతి నెల 1వ తారీఖు అన్ని జిల్లాల్లో తను ఒక ప్లేస్ కేటాయించుకుంటున్నారు పెన్షన్ ఇవ్వడానికి. అది జరుగుతుంది. అది ఆయన ఎఫిషియన్సీ, ఆయన సమర్థత. ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోతున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయన యొక్క సమర్థత, ఆయన యొక్క అనుభవం ఇటు పనికొస్తుంది మన రాష్ట్రానికి. ఇప్పుడు ఆయన అనుభవం వల్లనే మనం సెంట్రల్ నుంచి నన్ను తీసుకొచ్చాం. ఒక్క అనుభవమే కాదు, లక్కీగా మనకి స్ట్రెంగ్త్, మన ఎంపీల యొక్క స్ట్రెంగ్త్ వలన అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది సెంటర్లో. అదొక ఫ్యాక్ట్. ఒక పక్కన పెట్టినా వాళ్ళందరూ కూడా మనతో ఎంతో సానుకూలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవిస్తున్నారు. ఆయన అడిగినవన్నీ ఇస్తున్నారనమాట. ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆయన ఓవర్ అంబిషియస్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే గోదావరి నీళ్ళను రాయలసీమకి ఇవ్వటం అనమాట.
దాని గురించి చెప్పాలంటే ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దాని మీద చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. దాని గురించి నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. ప్రస్తుతానికి సెంటర్ నుంచి ఇన్ని రకాలు మళ్ళా ఎయిర్పోర్ట్స్, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్స్. ఇప్పుడు దాని మీద ఇన్ని ఎయిర్పోర్ట్లు ఎందుకని అడుగుతున్నారు జనం. ఇప్పుడు విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి చూస్తున్నారు, మళ్ళీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉంది, శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి చూస్తున్నారు. ఇప్పుడు అసలు ఎయిర్పోర్ట్లు ఎక్కువైపోతాయేమో అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే దాని మీద క్రిటిసిజం చేస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి క్రిటిసైజ్ చేయడానికి ఏ పాయింట్స్ దొరకట్లా, ఎక్సెప్ట్ సంక్షేమంలో మీరు తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదు ఏంటండి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఏంటండి, లేకపోతే అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు ఏంటని. ఇది మొన్న 4-7 నెలల నుంచి అదే గొడవ. ఇప్పుడు దానికి మొన్న చెప్పేశారు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్న తర్వాత, అన్నదాత సుఖీభావ మేలో, తర్వాత తల్లికి వందనం కూడా మేలో ఇస్తామని చెప్తాను. అప్పటికి చాలా వరకు 90% అయిపోతాయి. నిరుద్యోగ భృతి ఇవ్వటం కోసమే నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలకి 20 లక్షల ఉద్యోగాలకి ప్రామిస్ చేశారు కదా, దానిలో భాగంగానే ఇండస్ట్రీస్ అన్నిటిని తీసుకొస్తున్నారు. 9 నెలల్లో ఇంత అభివృద్ధి ఎప్పుడైనా మనం చూసుంటారా? భారతదేశ చరిత్రలో 9 నెలల్లో 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి అంకురార్పణ జరిగినాయి. రిలయన్స్ 65,000 కోట్లు, సిబిజెడ్ అది కంప్రెస్డ్ బయోగ్యాస్, ఎన్టీపీసీ అది క్లీన్ హైడ్రోజన్ అది 1,80,000 కోట్లు, అలాగే ఆర్సెల్ఆర్ మెటల్ అది 1,50,000 కోట్లు, అట్లాగే పీపీసీఎల్ అది దగ్గర 1,00,000 కోట్లు. ఇవన్నీ చాలా వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. అవన్నీ అంకురార్పణ జరిగింది. సిబిజెడ్ రిలయన్స్ వర్క్ జరుగుతున్నాయి. 500 ప్లాంట్స్ రిలయన్స్ నెలకొల్పబోతున్నారు. దాంట్లో 10-15 ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆల్రెడీ అయిపోయినాయి. రిలయన్స్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ టీసీఎస్, ఆల్రెడీ హోటల్స్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఆల్రెడీ సోలార్, ఇప్పుడు మనకి క్లీన్ ఎనర్జీ ఎన్టీపీసీ చెప్పాము. క్లీన్ ఎనర్జీ కావాలంటే సోలార్ ఎనర్జీ ప్లస్ విండ్ ఎనర్జీ రెండింటితో డెవలప్ అయ్యే క్లీన్ ఎనర్జీ వలన మనకి హైడ్రోజన్ వస్తుంది అనమాట, ఎలక్ట్రాలసిస్ జరిగి దాన్ని నెలకొల్పుతున్నారు. ఎక్కడ? సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ వెరీ 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 బిగ్ ప్రాజెక్ట్స్. దీనివల్ల ఒక్క రిలయన్స్ 500 ప్లాంట్స్లోనే 2,00,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీలోనే. అంటే ఒకవైపు ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానాన్ని తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఒకవైపు గూగుల్ వస్తుంది, ఒకవైపు డేటా సెంటర్, ఒకవైపు ఎడ్యుకేషన్ సెంటర్స్, ఏఏ యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాడు 700 కోట్లతో ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. 2 రోజుల్లో చంద్రబాబు గారు దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ 15 ఎకరాల్లో రాబోతుంది. అట్లాగే మరి బిట్స్ పిలాని రాబోతుంది అమరావతి. అట్లాగే ఎక్స్ఎల్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ రాబోతుంది. ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది. ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా రాబోతుంది. ఇట్లా డెవలప్మెంట్ మనం చెప్పుకుంటా పోతే గంటలు చెప్పుకునే అంత ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ అయినాయి. అవి కంప్లీట్ అవ్వడానికి 4-5 ఇయర్స్ పడతాయి అనమాట. దే ఆర్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్తో పాటు ఇరిగేషన్లో కూడా ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్స్ని ఆయన తెలుగు తల్లికి ఇదని చెప్తున్నాడు అనమాట, హారతి. ఆయనకి హైలీ అంబిషియస్ ప్రాజెక్ట్ అది. 80,000 కోట్ల రూపాయలు అవుతాయి అనమాట. అది మన వెంకయ్యనాయుడు గారు వేరే ఒక సభలో అన్నారు, దానికి చాలా ఎక్కువ అంబిషన్స్ ఉన్నాయి చంద్రబాబు, నీకు ఇమీడియట్గా అయ్యే ప్రాజెక్ట్స్ చూడు అంటున్నారు. కానీ ఇప్పుడు కనుక మనం ఇనిషియేట్ చేయకపోతే ప్రాజెక్ట్స్ ఎప్పుడో ఒకసారి ఇనిషియేట్ చేయాల్సిందే కదా ఏ ప్రాజెక్ట్ అయినా. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇనిషియేట్ చేయాలి. చేస్తే మెల్లగా దాని డిపిఆర్ అని, అనుమతులని, చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా. ప్లస్ దానికి ఫండ్స్ ఎక్వైర్ చేసిన ఇలా అది కూడా కేంద్రం దగ్గర పెట్టారు. కేంద్రం దానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా కేంద్రం యొక్క సపోర్ట్ లేకపోతే ఈ స్థితికి మనం వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అమరావతి పనులు బిగిన్ అయిపోతున్నాయి. అలాగే పోలవరం ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. అలాగే దీనికి స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చింది, రైల్వే జోన్ వచ్చింది, ముందేల్కండ్ ప్యాకేజ్ వచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే కేంద్రం యొక్క పూర్తి మద్దతు మనకు ఉందన్నమాట. మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాం వల్ల ఉన్న అడ్వాంటేజ్ అది. మన ప్రజల యొక్క అదృష్టం, ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.